వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 25,797 మంది ఉండగా 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య, పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి మధ్య పోటీ ఉంది. కరీంనగర్ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ప్రజెంట్ అక్కడ ఎలక్షన్ ఎలా సాగుతోంది, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? సౌమ్య, ఇటు ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతున్నటువంటి పోలింగ్ కావడంతో అయితే అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పట్టభద్రులు కూడా ఇటు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు నమోదు చేసుకునేటువంటి పరిస్థితి. మొత్తానికైతే పట్టభద్రుల ఎన్నికలకు వచ్చేసరికి అయితే ఇక్కడ 56 మంది బరిలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇటు ప్రధానంగా 56 మంది పోటీలో ఉన్నా కానీ ఇటు ఇండిపెండెంట్ల మధ్యనే ఎక్కువగా మంది ఉన్నటువంటి నేపథ్యం లోపల అయితే ఇటు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీతో పాటుగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మొత్తం త్రిముఖ పోరు నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగేటువంటి ఇటు పోటీ లోపల అయితే ఇప్పటికే ఇటు పట్టభద్రులు తర్వాత ఇటు ఉపాధ్యాయులు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి లోపల అయితే ఇటు 56 మంది, తర్వాత ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ బరిలో అయితే 15 మంది బరిలో ఉండడంతో అయితే ఇటు పోలింగు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇటు పోలీసు వీళ్ళైతే పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే 144 సెక్షన్ విధించడం అయింది. అయితే మొత్తం ఇటు ఉమ్మడి 4 జిల్లాల పరిధి లోపల పట్టభద్రుల కోసము అయితే 499 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టీచర్లకు సంబంధించి అయితే 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి పట్టభద్రులు అయితే ఇటు 3,55,159 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కు నమోదు చేయగా ఇటు ఉపాధ్యాయ ఓటర్లు 27,088 మంది తమ ఓటు ఇటు నమోదు చేసుకోవడం జరిగింది. అయితే పట్టభద్రులు తర్వాత ఉపాధ్యాయులు ఎంతమందికి పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల లోపల తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి అయితే ఇటు ప్రభుత్వము తర్వాత ఇటు ఎలక్షన్ కమిషన్ ఇటు ఓటు హక్కు అంటే వినియోగించుకోలేక అయితే ప్రణాళికలు రూపొందించింది. అయితే ఎప్పుడు కూడా ఇటు శాసన మండలికి జరిగేటువంటి పట్టభద్రులు తర్వాత ఉపాధ్యాయులు ఎన్నికలకు సంబంధించి వచ్చేసరికి అయితే ఓటు హక్కు వినియోగించుకోవడం లోపల అయితే ఇటు చాలా మంది కూడా ఆసక్తి చూపని పరిస్థితి. మరి ఇప్పుడు పోలింగ్ కేంద్రాలకు ఎంతమంది పట్టభద్రులు ఉపాధ్యాయులు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడం అనేటువంటిది ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బరిలో ఉన్నటువంటి ఇటు అభ్యర్థులు పట్టభద్రులు ఓటర్లు నమోదు చేసుకోవడం లోపల అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓటర్లను చాలా మంది కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఎంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు అనేటువంటిది ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చి అయితే ఇటు ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సౌమ్య, మనకు రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.